ముఖ్య వార్తల్లో చూసుకుంటే ముఖ్యంగా మేడిగడ్డపై విచారణకు కమిటీ అంటూ ఒక వార్త అయితే మనకి కనబడుతుంది. ముఖ్యంగా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం వారంలో బ్యారేజీ పరిశీలన, నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే మనకి కనబడుతుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి ప్రాజెక్టు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అంటూ ఒక వార్త మనకి కనబడుతుంది. ముఖ్యంగా మేడిగడ్డ సంబంధించి కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు అంటూ ఆయన చాలా కీలకంగానే చెప్పినట్టుగా మనకైతే కనపడుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు, ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది అంటూ కూడా ఆయన నిన్న చాలా కీలక స్టేట్మెంట్ అయితే చేసినట్టుగా మనకైతే కనబడుతుంది. ఇక ముఖ్యంగా తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు, మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ కు ముప్పు ఉందని కూడా ఆయన నిన్న హెచ్చరించినట్టుగా మనకైతే కనబడుతుంది. ఇక ఇది ముఖ్యంగా అంటే ఆయన శ్రీశైలం సాగర్ కూడా మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోతే ఫ్యూచర్లో వీటికి కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు సూచిస్తున్నాయంటూ కూడా నేను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పినట్టుగా మనకైతే కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ అలాగే సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది నిన్న ముఖ్యంగా డిజైన్ ఫెయిల్యూర్కు సిడబ్ల్యూసికి ఎలాంటి సంబంధం లేదు, అలాగే ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్కి కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు అంటూ ఆయన స్పష్టం చేసినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో పాటుగా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, అలాగే గోదావరిపై ప్రాజెక్టులు కృష్ణా జిల్లాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ఆయన ఇవ్వటం అయితే జరిగింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగి 4 నెలలు గడిచిందని ఇప్పటివరకు బ్యారేజ్ సంబంధించి సమాచారం రాష్ట్రం నుంచి ఏమాత్రం కూడా రావట్లేదు అన్నట్టుగా ఆయన నిన్న కీలకంగానే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. దానిపై ఈరోజు మళ్ళీ కొత్తగా మేడిగడ్డకి సంబంధించి బీఆర్ఎస్ టీము కూడా సందర్శించి అక్కడ జరిగిన మంచి గురించి చెప్పడానికి వారు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే వారు కూడా బీఆర్ఎస్ టీం కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి పూర్తిగా వారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేశారు, దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, దానివల్ల రైతులకు కలిగే లాభాలు ఏంటి, దానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, పూర్తి వివరాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ టీము ప్రజలకు తెలియజేసే విధంగా వెళ్తున్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు కూడా ఇస్తారని కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా నిన్న విచారణ కమిటీ సంబంధించి విజిలెన్స్ అధికారి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక